న్యూటన్ థర్డ్ లా ఏమిటండి? న్యూటన్ గారు కనిపెట్టిన మూడో సూత్రం ఏమిటట? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్. దానికే మన కర్మ సిద్ధాంతంలో ఏమన్నారో తెలుసా? యస్మచ్చ ఏనచ యథాచ యదాచ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధతృవశాదుపైతి. ఎక్కడ ఏ రోజున ఎవరికైతే ఏ రకంగా అయితే ఎంత నష్టపోయితే ఎంత కష్టపడైతే నువ్వు ఏ ఉపకారం కానీ అపకారం కానీ చేసావో అక్కడే ఆ రోజునే అదే రకంగానే అంత కష్టంతో అంత నష్టంతోనే నీకు కూడా అదే ఉపకారం లేదా అపకారం జరిగి తీరుతుంది. ఆలోచించండి స్నేహితులారా, ఇది న్యూటన్స్ థర్డ్ లా కాదా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఇమీడియట్ రియాక్షన్ అంటే మనం సైన్స్ అంటాం. చేసిన కర్మ ప్రతిదీ తిరిగి వస్తుందంటే మతం అంటాం. ఇంతకంటే అజ్ఞానం ఉందా? అంటే ఇంగ్లీషులో చెబితే సైన్సా, సంస్కృతంలో చెబితే మతమా? భాషను బట్టి భావం ఉంటుందండి. భావం ఒకటే కదా భాష ఏదన్నా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా ఐ లవ్ యూ అన్నా ఒకటే కదా. నువ్వేమనుకుంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అమ్మ మాట నాన్న మాట లాగా ఉంది. ఐ లవ్ యూ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాటలో ఉంది.